ఓపెన్ ఏఐ వీళ్ళు ఇంత ఓపెన్గా ఏఐని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళు తెచ్చిన ఏఐ ఎలాంటిదంటే చాట్ జీపీటీ. ఇది రెస్ట్ ఇస్ హిస్టరీ అని చెప్పొచ్చు. చాట్ జీపీటీలో ఉన్న వర్షన్స్ ఏ విధంగా వెళ్తుందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వర్షన్ 5.0 దీన్ని మ్యాజిక్ యూనిఫైడ్ ఇంటెలిజెన్స్లో తీసుకుంటున్నారు. అసలు ఈ చాట్ జీపీటీ అనేది ఒక వరమా శాపమా? లేకుంటే కనుక ఈ చాట్ జీపీటీ మనం కొని తెచ్చుకునే ఒక పెనుముప్ప ఇప్పుడే తెలుసుకుందామా? చాట్ జీపీటీ మ్యాజిక్ యూనిఫైడ్ వర్షన్ నెక్స్ట్ వచ్చే వర్షన్ ఎంత డీటెయిల్గా ఉండబోతుంది అంటే ఒక తెలివైన వాడికన్నా ఎక్కువ తెలివిగా ఇది చూపించగలుగుతుంది. అండ్ ఇందులో ఒక వీడియో, క్యాన్వస్, డీప్ సర్చ్ అండ్ రెగ్యులర్ సర్చ్ అండ్ అబ్బో ఇంకా చాలా ఉన్నాయి. ప్రతిసారి దీన్ని ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి శామ్ ఆల్ట్మన్ చెప్తున్నారు. ఆయన చాట్ జీపీటీ ఫౌండర్, అంటే ఓపెన్ ఏఐ అనే ఒక కంపెనీకి సిఇఓ ఆయన. సో ఈయన ఏం చెప్తున్నారు అంటే ప్యారల్గా చాట్ జీపీటీలో ఉన్న మోడల్స్ని వీళ్ళు ట్రైన్ చేస్తూ ఆ మోడల్ని ట్రైన్ చేశాక దీన్ని ఇది అవుతున్న కొద్దీ ఇది లాంచ్ అయ్యే గ్యాప్లో ఇంకో మోడల్ మేము లాంచ్ చేస్తూ ఉంటాం. సో అలా ఒకటేసారి 10-20 లాంచ్ చేసేంత విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అండ్ దీంట్లో వచ్చే 5.0లో వచ్చే సిస్టమ్ ఎంత కాంప్లికేటెడ్ అంటే దీంట్లో వీళ్ళు ఒక ట్రైనింగ్ అయిపోయి లాంచ్ చేశాక కూడా ఆ మోడల్ని కంటిన్యూస్గా ట్రైన్ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ప్రీవియస్ ఆస్పెక్ట్లో చూస్తే కనుక చాట్ జీపీటీ అనేది కంటిన్యూస్గా మనం ఒకటి చెప్తే కాంటెక్స్కి బయటికి వెళ్ళిపోయి అర్రే ఇది ఎట్లా ఇది ఒక మెషినేరా అన్న ఒక ఫీలింగ్ వస్తుండే. కానీ ఇప్పుడు ఆ ఫీలింగే లేకుండా ఒక హ్యూమన్తో మాట్లాడిన ఇంటరాక్షన్ తోటి ఆఫ్ కోర్స్ హ్యూమన్ కన్నా బెటర్ ఇంటరాక్షన్ తెప్పేయడానికి వాళ్ళు వర్క్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇదే కాకుండా దీంట్లో 2 కోర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి స్ట్రాబెర్రీ, ఇది పేరు కాదు, పాకెట్ పిహెచ్డి. స్ట్రాబెర్రీ ఇంత సింపుల్గా తీసేయలేం దీన్ని. ఎందుకంటే ఈ స్ట్రాబెర్రీ అనే పార్ట్ ఒక క్లీన్ డెప్త్ పార్ట్ లాగా వస్తూ, ఇంకోటి ఓరియన్ అనేది సింపుల్గా చెప్పాలి అంటే పవర్ఫుల్ ఏఐ, లీనర్, స్ట్రాంగర్, కెన్ యూ ఫీల్ ద పవర్, టెర్రర్, ఫైర్. సో ఈ విధంగా దీన్ని వాడుతూ ఉంటారు. అండ్ ఈ ఓరియన్ వల్ల మనం ఒక చాట్ జీపీటీకి ఇట్లా క్వశ్చన్ అడగంగానే అది అప్పటికప్పుడు ఆన్సర్ ఇవ్వదు. ఒక్క సెకండ్ వెనుకకి వెళ్ళిపోయి ఒక 10 to 20 seconds ఆలోచించాకే మనకి రెస్పాన్స్ వస్తుంది. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసి ఇదేంటి ఇంకా లోడ్ అవుతుంది అనుకుంటాం. కానీ అది థింక్ చేస్తూ మనకి డెప్త్ ఆన్సర్ ఇవ్వడానికి వాళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట దాన్ని. అండ్ దీన్ని ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ లాంచింగ్ మొత్తం ఈ రెండు కలిపి వచ్చాయంటే దీంట్లో కంటిన్యూస్గా 5.1, 5.2, 5.3 అండ్ సో ఆన్. సో ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ దీంట్లో వీళ్ళు లాజిక్ని ఎంత డెప్త్గా వేస్తున్నారు అంటే ఓరియన్ ఏఐ ఇది ఒక ఏఐ వెరిఫైడ్, అంటే ఒక ఏఐ వర్షన్లో ఒక హ్యూమన్ని ఏఐ చేసేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా ఈ చిన్న టూల్ వర్క్ చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక తినంగానే దాని ఫీడ్బ్యాక్ చెప్పమంటే చాలామంది అలా కాకుండా వీళ్ళు దీన్ని ఒక డెప్త్ మార్కెటింగ్ అవుట్ రీచ్ లాగా వాడుతూ నెక్స్ట్ ఈ రెండు ప్రోడక్ట్స్ కలిపి చాట్ జీపీటీ ఎంత దూరంగా వెళ్ళిపోతుంది అంటే దానికి అదే ఒక రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ స్టడీస్ని దాన్ని అనలైజ్ చేసి ఒక రీసెర్చ్ పేపర్ రాసేంత దూరం వెళ్తుంది చాట్ జీపీటీ. అండ్ ఇందులో మల్టీ మోడల్ ఉంటుంది. అసలు మల్టీ మోడల్ ఏంటిది అని ఆలోచిస్తే సింపుల్గా 4 స్టెప్స్లో చెప్తాను. ఒకటి టెక్స్ట్, అంటే మనం దానికి ఇచ్చే ఒక మెసేజ్ ఆర్ టెక్స్ట్ని అది ఎన్హాన్స్ చేయగలుగుతుంది. రెండోది ఇమేజ్, అంటే అది ఒక ఇమేజ్ని ప్రాపర్గా ఇంప్రొవైజ్ చేసుకుంటూ మనకి రికగ్నిషన్ ఇస్తూ క్లియర్గా కట్గా ఇమాజినేషన్ మనం కూడా చూపించేలాగా ఒక విజువల్ ఇస్తూ ఉంటుంది. మూడోది ఆడియో, అంటే మనం ఇచ్చే ఆడియో చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నా కూడా అది అర్థం చేసుకోగలుగుతుంది. వేరే ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్లో వెళ్ళి ఫాస్ట్గా మాట్లాడితే కొంచెం టైం పట్టుద్ది. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు అసలు గూగుల్ని మాట్లాడేది అర్థమవుతుంది దీనికి అని చెప్పి. కానీ దీన్ని అది చాట్ జీపీటీ 5.0లో ఇంకా బెటర్, ఇంకా స్ట్రాంగర్, ఇంకా అసలు ఇంకా 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 మరెన్నో ఇంకా వచ్చేలాగా ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫోర్త్, వీడియో. ఒక వీడియో బేసిక్ వీడియో కామన్ సెన్స్ ఉండాలండి అంటారు కదా, ఆ విధంగా ఈ 4 ఆస్పెక్ట్స్ వస్తూ అది చేయగలుగుతుంది అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. పేరులోనే ఎంత న్యాచురల్గా ఉంది కదా, అంటే ఒక ఏఐకి కామన్ సెన్స్ ఇస్తున్నట్టు అనమాట. ఒక ఏఐలో ఇప్పుడు అది ఒక కాంటెక్స్లో ఉండాలి కదా, సడన్గా మనము రిఫ్రెష్ చేయగానే ఒక పేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇప్పుడు గూగుల్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేస్తే క్లోజ్ చేయగానే అది అప్పటికే సమాప్తం, కథ సమాప్తం అన్నట్టు కాకుండా ఇది మీరేం చెప్పినా గుర్తుపెట్టుకొని మీకు ఒక కామన్ సెన్స్ తోటి మాట్లాడుతుంది. చాలామంది అంటూ ఉంటారు కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ ఈ రోజుల్లో అని చెప్పి, కానీ ఇది ఒక కామన్ సెన్స్ తెస్తూ
ప్రాపర్గా మీకు లాజికల్గా సమాధానాలు ఇస్తూ మీకన్నా ఇంటెలిజెంట్ రా నేను, అరే నువ్వు తోప్ మామ అని ఒక ఫీలింగ్ తెప్పించేలా ఉంటుంది అనమాట. ఇదే కాకుండా దీంట్లో ఒక క్లీన్ సెట్టింగ్ ఉంది, అంటే అపార్థాలు లేకుండా. మిస్ఇంటర్ప్రిటేషన్ అంటూ ఉంటారు దీన్ని. ఇప్పుడు మనుషుల మధ్యలో చాలా మిస్అండర్స్టాండింగ్ వస్తుంది ఈ ప్రపంచంలో. ఎందుకంటే చాట్ చేస్తుంటే వాళ్ళ కాంటెక్స్ట్ వీళ్ళకి అర్థం కాక, వీళ్ళు చెప్పేది వాళ్ళు అర్థం కాక, కాల్లో అంటే కనుక వాళ్ళు ఏదో పని మీద ధ్యాసలో పెట్టేసి మళ్ళీ మీతో కాల్ మాట్లాడుతూ, అదే వీడియో కాల్ అంటే పక్కన ఒక వర్షన్, ఇక్కడ ఒక వర్షన్, ఆ విధంగా ఉంది. అదే ఇన్ పర్సన్ ఉన్నా కూడా బ్రెయిన్లో ఏదో నడుస్తూ మన ముందుకు 80% కన్వే చేసేలా ఉంటుంది. కానీ ఇది మాత్రం 100% అక్యురేట్గా, అసలు మనస్పార్థాలే లేకుండా, ఎందుకంటే దీని మనసే ఉండదు కాబట్టి క్లియర్ కట్గా ఎమోషన్ లేకుండా ఆలోచించి మనకి ఇచ్చేలాగా ఇస్తున్నారు. అట్ లాస్ట్ ఇది దీంట్లో ఒక స్టాండర్డ్ ఇంటెలిజెన్స్ సెట్టింగ్ ఉంటుంది. దీనివల్ల అది ఒక ప్రాపర్గా మెజర్ చేస్తూ న్యాచురల్ ఫ్లో ఇస్తూ ఒక ప్రీవియస్ ఇంటరాక్షన్ అన్ని గుర్తుపెట్టుకొని క్లియర్గా క్లారిటీ ఇస్తుంది. అట్ లాస్ట్ ఇప్పుడు మన క్వశ్చన్కి వచ్చేస్తే కనుక ఈ చాట్ జీపీటీ అనేది ఒక పెనుముప్ప, అవును అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఎంత తెలివిగా, ఎంత కాన్షియస్గా ప్రిపేర్ అయితే అంత మంచిది. వీళ్ళు నేచర్ అండ్ హ్యూమన్ కైండ్కి ఎంతో ఇష్టమని చెబుతూనే ఒక సైడ్ నుండి ఏఐ దింపేస్తున్నారు. అండ్ మీకు తెలిసిందే ఎన్నో కంపెనీస్ ఇప్పుడు ఫైరింగ్ వేస్తాయి. ముందు హైరింగ్ అన్నారు, ఇప్పుడు ఫైరింగ్ అని చెప్పి వాళ్ళకి వాళ్ళే ఏఐని సెట్ చేసుకుని మనీ సేవరా సమాప్తం అని చెప్పి, ఎందుకంటే ఒక మనిషి రోజుకి 8 గంటలే ఎఫెక్టివ్గా చేయగలుగుతాడని నమ్ముతూ ఏఐ అయితే కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పి ఆ విధంగా వీళ్ళు ఏఐనే పెట్టేసుకుంటున్నారు. సో అదే మనం ఏఐని నేర్చుకుంటే, ఇప్పుడు గుర్రం ఉంది, గుర్రం మంచి కన్నా బాగా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అదే మనం ఎక్కే అది ఒక రథస్వర లెర్నింగ్ చేస్తే కనుక, ఒక హార్స్ రైడింగ్ నేర్చుకుంటే ఆ స్వారీ ఎంత క్లియర్గా ఉంటుందో, సో ఆ విధంగా ఏఐని మనం నేర్చుకుంటూ ఉంటే ఈజీ. సో ఎట్ లాస్ట్ ఏఐ అనేది వరం, అంటే మీరు నేర్చుకుంటే వరం, నేర్చుకోకపోతే శాపం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చాట్ జీపీటీ 5.0 ఇన్ డెప్త్. స్టే ట్యూన్ TV9 Joseph for more updates. Thank you.